మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము తలస్తున్నాము. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఇక ఈనాటి పాఠంలో యాకోబు ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తీసుకోవడాన్ని గూర్చి మరియు ఆపై జరిగిన సంఘటనల తర్వాత యాకోబు లాబాను దగ్గరకు పారిపోవడాన్ని గూర్చిన విషయాలను మనము తెలుసుకోబోతున్నాము. ఇక శ్రద్ధగా ఆ వివరాలను విందామా? ప్రియులారా, మనము ఈనాటి పాఠంలో ఆదికాండము 27వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యాకోబు ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కును లాక్కోవడాన్ని గురించి మరియు యాకోబు లాబాను వద్దకు పారిపోవడాన్ని గురించిన వివరాలను తెలుసుకుంటాం. ఈ అధ్యాయం యొక్క ముఖ్య విషయం ఏమిటంటే, యాకోబు కోసము ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి యాకోబు మరియు రిబ్కాలు కుట్ర పన్నడమై ఉంటున్నది. అది ఇస్సాకు ఏశావు కోసం ఉద్దేశించిన ఆశీర్వాదం. చూడండి, యాకోబు తన తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడని దేవుడు తన తల్లికి వాగ్దానం చేశాడని అతనికి తెలుసు. కాబట్టి ఆ ఆశీర్వాదము అప్పటికే అతనిది. అయితే అతడు దేవుని నమ్మలేదు. అతని తల్లి రిబ్కా కూడా దేవుని నమ్మలేదు. స్పష్టంగా తండ్రి అయిన ఇస్సాకు కూడా దేవుని నమ్మలేదు. లేకపోతే అతడు యాకోబును విస్మరించి ఏశావుకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నించి ఉండేవాడు కాదు. అతడు దేవుని స్పష్టమైన వాక్యానికి విరుద్ధంగా తన స్వంత భావాలను మరియు కోరికలను అనుసరించాడని చెప్పవచ్చు. ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కును పొందడానికి యాకోబు ఉపయోగించిన పద్ధతిని ఎట్టి పరిస్థితిలో కూడా మనము సమర్థించలేము. అతడు మోసము మరియు వంచనను ఉపయోగించాడు. అతని ప్రవర్తన అసహ్యకరమైనది. హాగరు మరియు ఇష్మాయేలు విషయంలో కూడా శారా మరియు అబ్రహాంల ప్రవర్తనను దేవుడు ఎలాగైతే ఆమోదించలేదో అలాగే దీనిని కూడా ఆమోదించలేదు. దేవుడు యాకోబు యొక్క మోసాన్ని మరియు తెలివిని ఉపయోగించుకోలేకపోయాడు. మనము మున్ముందు చూడబోతున్నట్లుగా దేవుడు ఈ మనిషితో చాలా నిర్దిష్టమైన రీతిలో వ్యవహరిస్తాడు. యాకోబు తాను ఏ పాపం చేశాడో అదే రీతిలో తన పాపానికి తగిన మూల్యం చెల్లించవలసి వచ్చింది. మనము ఈ అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు మీరు ఈ విషయాన్ని గమనిస్తారు. గత పాఠంలో అనగా 26వ అధ్యాయము సుమారు 40 ఏళ్ల వయసున్న ఏశావు 2 హిత్తీయుల స్త్రీలను వివాహం చేసుకోవడంతో ముగిసింది. ఇది ఇస్సాకుకు మరియు రిబ్కాకు దుఃఖాన్ని కలిగించింది. ఇప్పుడు యాకోబు ఒక హిత్తీయురాలిని కానీ లేదా ఫిలిస్తీయురాలిని కానీ వివాహము చేసుకోకూడదు అంటే అతన్ని హారానుకు పంపాలని వారు గ్రహించారు. ఎందుకంటే ఇస్సాకు తన భార్యను అబ్రహాము కుటుంబం నుండి అక్కడి నుండే తెచ్చుకున్నాడు. ఇక యాకోబు ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తీసుకోవడాన్ని చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను మనం గమనిద్దాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ప్రియులారా, ఇస్సాకు ఒక విశిష్టమైన వ్యక్తి, గొప్పవాడని మనం చూసాం. అబీమెలెకు మరియు ఫిలిస్తీయులు అతనికి భయపడినందున అతనితో సంధి చేసుకోవడానికి వచ్చారు. అతడు వాస్తవానికి
సహనశీలి మరియు శాంతిని ప్రేమించేవాడు. అతడు ప్రముఖుడు మరియు శక్తిమంతుడు కూడా. అయితే ఇక్కడ అతడు తన శరీర బలహీనతను బయట పెడుతున్నాడు. అతని జీవితం అంతా ఏశావు అతనికి ఇష్టమైన వాడుగానే ఉన్నాడు. మరొక వైపు యాకోబు రిబ్కాకు ఇష్టమైన వాడుగా ఉంటున్నాడు. ఏశావు బయట తిరిగేవాడు, బయటకు వెళ్ళి ఒక జింకను కానీ లేదా మరేదైనా జంతువును కానీ తీసుకుని వచ్చేవాడు. అతడు దాన్ని కాల్చేవాడు మరియు ఆ వృద్ధ తండ్రి దానిని ఆస్వాదించేవాడు. ఇప్పుడు ఇస్సాకు చాలా వృద్ధుడయ్యాడు మరియు అతడు తన ఇష్టమైన కుమారుణ్ణి ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడని దేవుడు చెప్పాడని అతనికి బాగా తెలుసు. అయినప్పటికీ అతడు ఏశావును ఆశీర్వదించాలని అనుకుంటున్నందున దానిని విస్మరిస్తాడు. కాబట్టి అతడు ఏశావును బయటికి వెళ్ళి కొంత మాంసం తీసుకురమ్మని, దాని కారణంగా తాను అతన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ కుటుంబం గురించి ఇది ఎంతటి వెల్లడి చేయబడిన విషయమో గమనించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆదికాండంలోని ఈ చివరి ప్రధాన విభాగానికి మనం వచ్చినప్పటి నుండి కుటుంబ కలహాలను మీరు గమనించారా? హాగరు కారణంగా అబ్రహాము కుటుంబంలో కలహం ఉంది. ఇప్పుడు ఈ కవలల విషయంలో ఈ కుటుంబంలో కలహం ఏర్పడింది. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 5 నుండి 8 వచనాలను మనం గమనిద్దాం. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. ప్రియులారా, ఇస్సాకు చెప్పిన మాటలను రిబ్కా చాటుగా విన్నదనే విషయాన్ని మనం గమనిద్దాం. యాకోబు ఆమెకి ఇష్టమైనవాడు కాబట్టి ఆమె ఈ మోసపూరిత ప్రణాళికను రూపొందించింది. ఇది పూర్తిగా మోసం మరియు దీనిని ఏ ప్రాతిపదికన కూడా సమర్థించలేం. దేవుడు దీనిని ఒక చరిత్రగా మనకు నమోదు చేస్తున్నాడు, కానీ ఆయన దీనిని ఖండిస్తున్నాడు కూడా. మనము అది చూస్తాం. ఇక్కడ జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. మరియు తర్వాత యాకోబుకు దాని పర్యవసానాలు ఎలా ఎదురవుతాయో మీరు చూస్తారు. ఇప్పుడు రిబ్కా అతనితో ఇలా చెప్పింది. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 9 నుండి 11 వచనాలను మనం గమనిద్దాం. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను అనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ప్రియులారా, ఏశావు కేవలము బయట తిరిగేవాడు మరియు ఎర్రటివాడు మాత్రమే కాదు, అతడు రోమములు కలవాడు కూడా. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనిద్దాం. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. ఇక్కడ యాకోబు కేవలము మోసగాడిలా కనిపించడమే కాదు, అతడు వట్టి మోసగాడే. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 13 నుండి 17 వచనాలను మనము గమనిద్దాం. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను
అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియగా. ప్రియులారా, దీనిపై నేను వ్యాఖ్యానించకుండా ఉండలేకపోతున్నాను. ఆమె మేకపిల్ల చర్మాన్ని అతన్ని మెడ వెనుక భాగంలో మరియు చేతుల వెనుక భాగంలో పెట్టింది. తద్వారా అతని తండ్రి అతన్ని తాకినప్పుడు అది ఏషావే అని అనుకుంటాడు. అతడు ఏషావులా వాసన రావాలని ఆమె అతనికి ఏషావు యొక్క బట్టలు కూడా తొడిగింది. వాస్తవానికి ఏషావు తరచుగా స్నానం చేసేవాడో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. మీరు అతన్ని చూడలేకపోయినా అతని వాసనను బట్టి ఇట్టే పసిగట్టవచ్చు. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 18 నుండి 20 వచనాలను మనం గమనిద్దాం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమీ నా కుమారుడా నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పాను. ప్రియులారా, మీరు గమనించారా? ఈ సమయంలో ఈ యాకోబు భక్తిపరులైన మోసగాళ్లకు ఒక చక్కటి ఉదాహరణగా ఉంటున్నాడు. ఈ రోజులో చాలా భక్తి గల వారమని చెప్పుకునే క్రైస్తవ వర్గాల్లో కూడా మీరు ఇలాంటి మోసగాళ్లను చాలామందినే చూస్తారు. వారు ప్రభువు తమను నడిపిస్తున్నాడని మాట్లాడుకుంటారు. అయ్యో, కొన్నిసార్లు ప్రభువు వారిని చాలా అసాధారణమైన పనులు చేయడానికి నడిపిస్తాడు. కొన్నిసార్లు ఈ క్రైస్తవ వ్యక్తులు ఎంతో భయంకరమైన పనులను తాము చేయగలమని భావిస్తారని నేను అనుకుంటున్నాను. పైగా ఈ వ్యక్తులు చాలా భక్తిగా దాని గురించి ప్రార్థించి అది కేవలము ప్రభువు చిత్తమే అని చెప్తారు. దయచేసి నన్ను నమ్మండి, ఈ సమయంలో యాకోబు ఒక భక్తిపరుడైన మోసగాడుగా ఉంటున్నాడు. ఈ మోసంతో ప్రభువుకి ఎలాంటి సంబంధం లేదు. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 21 నుండి 27 వచనాలను మనము గమనిద్దాం. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏషావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏషావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏషావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏషావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ప్రియులారా, ఇస్సాకు ఏదో తప్పు జరిగిందని అనుమానించాడని మీరు చెప్పవచ్చు. కానీ రిబ్కాకు ఇస్సాకును గురించి బాగా తెలుసు కాబట్టి ప్రతిదీ ఆమె చక్కగా రూపొందించింది. నీకు ఆదికాండము 27వ అధ్యాయము 28, 29 వచనాలను మనం గమనిద్దాం. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక. ఇస్సాకు తాను పొందిన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అతడు దానిని ఇతరులకు అందిస్తున్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది ఇప్పటికే యాకోబుకు చెందింది. అది జరిగిందని దేవుడు చెప్పాడు. దేవుడు ఇప్పటికే యాకోబును ఆశీర్వదించాడు.
అయితే దేవుడు ఈ మోసాన్ని అస్సలు అంగీకరించడం లేదు. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 30 నుండి 33 వచనాలను మనం గమనిద్దాం. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. ప్రియులారా, వేట మాంసము గొర్రె లేదా మేక మాంసంలా ఉంటుందా అని ఎవరైనా అడగవచ్చు. అది ఖచ్చితంగా అలాగే ఉంటుంది. రెండు మాంసాల రుచి దాదాపు ఒకేలా ఉందని నేను భావిస్తున్నాను. అందుకే ఇస్సాకు తాను తిన్న దానిని గుర్తించలేకపోయాడు. ఇప్పుడు ఇస్సాకు ఈ కుట్రలో తాను ఎలా మోసపోయానో నిజంగా గ్రహించాడు. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 34 నుండి 40 వచనాలను మనం గమనిద్దాం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగెను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక, నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. ఇక యాకోబు లాబాను వద్దకు పారిపోవడానికి గురించి మనము తదుపరి వచనాల్లో మనం గమనిస్తాం. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనము. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొనెను. ప్రియులారా, ఇక్కడ ఏశావు ఇలా ఆలోచిస్తున్నాడు. మా నాన్న ముసలివాడు, ఎక్కువ కాలము బ్రతకడు. మా నాన్న చనిపోయిన వెంటనే నేను యాకోబును చంపేస్తాను, నేను అతన్ని వదిలించుకుంటాను అని ఆలోచిస్తూ వచ్చాడు. ఇది అతని హృదయంలోని ఆలోచన. మరియు అతడు స్పష్టంగా దాని గురించి ఇతరులతో మాట్లాడుతుంటున్నాడు. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 42-43 వచనాలను మనం గమనిద్దాం. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు. ఇక్కడ మళ్ళీ మనము రిబ్కా విషయాలను తన చేతుల్లోకి తీసుకోవడానికి చూస్తాం. ఆమె యాకోబుతో,
నీవు ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. ఈ విషయంలో తన పాత్రకు, తన పాపానికి తాను మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆమెకి ఏమాత్రం తెలియదు. ఆమె తన కుమారుడైన యాకోబును మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. తాను అతన్ని కొద్ది కాలం పాటు అక్కడికి పంపిస్తానని ఆమె చెప్పింది, కానీ అది చాలా సుదీర్ఘ కాలం అయ్యింది. మరియు అతడు తిరిగి రాకముందే ఆమె మరణించింది. ప్రియులారా, యాకోబు ఆమెకు అత్యంత ఇష్టమైన వాడని మనము గుర్తుంచుకోవాలి. యాకోబు తన సోదరుడైన లాబాను వద్దకు వెళ్ళిపోవాలని ఆమె కోరుకుంది. అక్కడికే ఆమె అతన్ని పంపింది. ఇక్కడే యాకోబు తగిన గుణపాఠం నేర్చుకోబోతున్నాడు. ఇక్కడే చేసిన దానికి ఫలితాన్ని అనుభవించబోతున్నాడు. తన మామ లాబాను అతనికి బుద్ధి చెప్పి కొన్ని విషయాలను అతనికి నేర్పించబోతున్నాడు. తాను తెలివైన వాడినని యాకోబు అనుకున్నాడు, కానీ తన మామ లాబాను ఇంకా తెలివిలో నిపుణుడు. పాపం యాకోబు తాను కేవలము ఒక అనుభవం లేని వాడినని తెలుసుకుంటాడు. మరియు ఇదంతా ముగిసేలోపు అతను నిస్సహాయంగా దేవునికి మొరపెట్టుకోబోతున్నాడు. అతడు దేవునికి మొరపెట్టుకోబోతున్నాడు. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 44, 45 వచనాలను మనం గమనిద్దాం. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మనసు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడ నుండి నేను పిలిపించదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. ప్రియులారా, ఇక్కడ కొన్ని రోజుల కొరకు మాత్రమే అతన్ని పంపిస్తానని ఆమె చెప్పిందని గమనించాలని కోరుతున్నాను. ఆ కొన్ని రోజులు 20 సంవత్సరాలుగా మారాయి. మరియు ఆ మధ్యకాలంలో ఆమె మరణించింది. ఆమె తన కుమారుణ్ణి, తన ముద్దుల కొడుకును, తన ఇష్టమైన వాడిని మళ్ళీ ఎన్నడూ చూడలేదు. నిజంగా ఆ చిన్న సంఘటన తర్వాత ఏశావు బహుశా తన తల్లి గురించి అంతగా పట్టించుకోలేదని మనము పరిగణలోకి తీసుకుంటే ఆ సంవత్సరాల్లో రిబ్కా జీవితము ఎలా ఉండిందో మనం ఊహించుకోవచ్చు. ఇక ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. ప్రియులారా, ఏశావు ఈ అన్యులు, దైవభక్తి లేని స్త్రీలను వివాహం చేసుకున్నాడని గుర్తుంచుకోవాలి. అది అప్పటికే ఆ ఇంటికి దుఃఖాన్ని తెచ్చింది. మరియు రిబ్కా కూడా దానితో కృంగిపోయింది. ఇప్పుడు యాకోబు అక్కడ ఉంటే అతడు కూడా అదే పని చేస్తాడని ఆమె ఇస్సాకుతో చెప్తుంది. ఏశావు నుండి అతన్ని రక్షించడానికి, యాకోబును ఇంటి నుండి దూరం చేయడానికి ఆమె దీనిని ఒక మంచి సాకుగా ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తాం. యాకోబును తన కుటుంబం వద్దకు, అనగా తన సోదరుడైన లాబాను వద్దకు పంపడమే సరైన పని అని అతన్ని ఒప్పించడానికి ఆమె ఇస్సాకుతో ఈ చిన్న సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. ఆమెను తీసుకురావడానికి అబ్రహాము సేవకుడు అక్కడికి ఎలా వెళ్ళాడో మీకు గుర్తుందనుకుంటాను. కాబట్టి ఇప్పుడు విషయం ఏమిటంటే, యాకోబుకు భార్యను వెదకడానికి అతన్ని తిరిగి అక్కడికి పంపడం, అదే సమయంలో అతన్ని ప్రమాదం నుండి కాపాడడం. నిజం చెప్పాలంటే అతడు ఇంట్లోనే ఉండి ఉంటే ఏశావు అతన్ని చంపడానికి ప్రయత్నించి ఉండేవాడని నేను అనుకుంటున్నాను. అయితే చివరికి జరిగింది ఏమిటంటే, రిబ్కానే మొదట మరణించింది. మరియు యాకోబు తన తండ్రి అంత్యక్రియల కోసము తిరిగి వచ్చాడు. కానీ అతడు తన తల్లిని మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంలో మనము ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నాం. వాటిని మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. మరిన్ని లోతైన సత్యాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాము. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మీరు నేర్పిస్తున్న ప్రతి సత్యానికై, ప్రతి పాఠానికై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఈ వాక్యము ద్వారా, ఈ వాక్య సందేశం ద్వారా
మేము నేర్చుకున్న ప్రతి సత్యాన్ని మా ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకోవడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యాకోబు లాబాను దగ్గరకు వెళ్ళడం దేవుని దృష్టిలో ఏమిటి? యాకోబు లాబాను దగ్గరకు వెళ్ళడం దేవుని దృష్టిలో ఏమిటి? 1 శిక్ష, 2 శిక్షణ, 3 రక్షణ. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందలి సత్యాలు మీ హృదయాలకు అత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేక సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తారని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. నీ పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా, నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ పలుకులలో జీవము పొంగి పొరలును నా దేవా, నీ చూపులలో కనికరము కనిపించును నా యేసు ప్రభు. నీ ఉపదేశంబులు నీ సందేశంబులు మా మనుగడలోన ఆనందము కలిగించు. స్తుతి 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 ఆరాధన నీకే. స్తుతి 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 ప్రతిభా సంపన్నుడా. నీ నామములో విమోచనం, నీవే మాకు చిరజీవం, నీ వాక్యములో ప్రశాంతి. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.